D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. అనంతపురం నగరంలోని స్పందన అనాథ వృద్ధాశ్రమంలో తెలుగుదేశం పార్టీ TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డెర సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డే వెంకటేశులు జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని చిన్నారులు, వృద్ధులు, మానసిక దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. అనంతరం వారందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఆప్యాయంగా భోజనాలు అందించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వడ్డే సిమెంట్ పోలన్నతో పాటు పలువురు వడ్డెర సంఘం, టీడీపీ నాయకులు హాజరై వెంకటేశులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కుంచపు వడ్డే వెంకటేశులు పార్టీ బాధ్యతలతో పాటు సమాజ సేవను కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తూ అవసరమైన వారికి అండగా నిలుస్తున్నారని కొనియాడారు. పుట్టినరోజు వంటి ప్రత్యేక రోజును ఆర్భాటాలకు దూరంగా స్పందన అనాథ వృద్ధాశ్రమంలోని చిన్నారులు, దివ్యాంగులు, వృద్ధుల మధ్య జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కుంచపు వడ్డే వెంకటేశులు మాట్లాడుతూ, తన జన్మదినాన్ని ఆశ్రమంలోని వారితో కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వారి మధ్య కొంత సమయం గడపడం, వారికి ఆత్మస్థైర్యాన్ని నింపడం, అన్నదానం చేయడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు చరణ్, సుధాకర్, నగేష్, చంద్ర, రవి, కిష్ట, ఉజినప్ప, రాజు, ఆదినారాయణ, బ్రహ్మయ్య, రామకృష్ణారెడ్డి, ఆర్టీసీ ప్రసాద్, వెంకరాముడు, సుబ్బరాయుడు, మోహన్ కుమార్, భాష, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే సత్యసాయి జిల్లా మరియు అనంతపూర్ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులైనటువంటి కుంచపు వడ్డే వెంకటేశులు గారి పుట్టినరోజు సందర్భంగా మా యొక్క స్పందన అనాథ మరియు వృద్ధాశ్రమం నందు, అలాగే స్పందన మానసిక వికలాంగుల కేంద్రం నందు అన్నదానం నిర్వహించడం జరిగింది. కుంచపు వెంకటేష్ అన్న గారికి నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని మా యొక్క స్పందన అనాథ మరియు వృద్ధాశ్రమం తరఫున ప్రత్యేకంగా పరమేశ్వరుని కోరుకుంటున్నాం. ఈరోజు సెవెన్స్ సరళాదేవి ఎండింగ్లో ఉన్న స్పందన అనాథ ఆశ్రమం నందు నా బర్త్డే సందర్భంగా ఈరోజు వృద్ధులు, విద్యార్థులు, అనాథలకి అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆశ్రమంలో నేను ఇస్తున్నాను. మునుపు ఈ ఆశ్రమానికి నా యొక్క సహకారం పూర్తిగా అందిస్తానని, ఎందుకంటే ఈ పిల్లలందరినీ చూస్తుంటే చాలా బాధ అవుతుంది. ఇలాంటి పిల్లలకు మనం అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి హెల్ప్ చేయాలని, ఇలాంటి పిల్లలు ఇంకా అభివృద్ధి చెందాలని, ఈ ఆశ్రమం ఇంకా బాగుంటుంది, దానికి ఇంకా 10 మందికి ఉపయోగపడాలని అన్నగారికి మళ్ళీ మరొకసారి నేరుగానే నమస్కారం. అనంతపూర్లో స్పందన అనాథాశ్రయం వృద్ధులు, వికలాంగులు, చాలామంది మతిస్థిమితి లేని వాళ్ళే ఈ స్పందన అనాథాశ్రయాల్లో చాలామంది ఉన్నారు. మరి చిన్నపిల్లలు. మా బావ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టము. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు చిన్నపిల్లలు, మరీ వాళ్ళకి పసిపిల్లలతో సమానం. వాళ్ళకి ఏం చేస్తున్నారనేది కూడా మతిస్థిమితి లేనిది. దీన్ని కూడా మేము ఎస్ఎప్లైన్ చేసి ఏదో రకంగా ఫైనాన్షియల్గా ఇటు వస్తువుల ద్వారా గుండా కూడా మా వంతు సాయం చేసే విధానంగా మేము ప్రయత్నిస్తాము. ఈ విధంగా ఈ అనాథాశ్రయాలు కూడా నడిపిస్తున్న రాజేష్, శరణ్ కుమార్కి కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఎందుకంటే యూత్ అయినా సరే ఓపికంగా ఉండి ఈ విధంగా మనకి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే చాలా మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. శరణ్, నీకు చాలా ఆ దేవుడు కూడా నీకు మంచి ఆశీస్సులు అందిస్తాడు. ఇలాగే మేము కూడా మా వంతు కూడా మాకు ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా మా వంతు కూడా ఫైనాన్షియల్గా కూడా వస్తువుల రూపంలో కూడా మా బాబు కుంచు వెంకటేష్ అయినా సరే మేమైనా సరే ఖచ్చితంగా మా వంతు సాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా స్పందన అనాథాలయ సేవకునికి మేము మాటిస్తున్నామని చెప్పి ఏమేంటంటే ఈ కాళ్ళు పొందలేకుంది సార్, ఈ చేతులు కూడా నరం, మెడ కూడా కూర్చోవడం లేదు.
దేవుడు ఎందుకు జనం ఇచ్చినారు సేవలు చేస్తున్నా చాలా ఆనందం. కానీ ఆ జీవికి ఏమాత్రము గుర్తుపడుతుంది పడుతుంది. ఇప్పుడు జస్ట్ ఇంకా ఏమంటే బయటికి ఇది చూపించట్లేదు సార్, అమ్మాయి కదా లేకపోతే లైఫ్ అనేసి ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటికి పెట్టాం సార్. అంటే ఎందుకు తెలియదు అంతే బయట ఇందులో బాబు ఇది చెయ్యి మంచి సేవా కార్యక్రమం